పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు, కాలువలు ఉప్పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇవాళ ఏ విధంగా ఉంటుంది, రేపు ఏ విధంగా ఉంటుంది, వర్షాలు ఇవాళ ఏ విధంగా కురుస్తాయి, రేపు ఏ విధంగా కురుస్తాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మన దగ్గర వాతావరణ శాఖ శాస్త్రవేత్త నాగరత్నం మేడం ఉన్నారు. మేడం, ఏ విధంగా ఉండబోతుంది ఇవాళ రేపటి పరిస్థితి? ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకుంటే అల్పపీడనం ఏదైతే ఉందో ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దాని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లోని అది రానున్న 24 గంటల్లో మరింత తీవ్రత చెంది బెల్ మార్క్ లో ప్రెషర్ గా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆ తదుపరి 48 గంటల్లో ఉత్తర వాయు దిశగా మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్యన తీరం తాకి వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి. సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 3 రోజుల వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండ కూడా మనకి కొంత మేరకు ఉత్తర జిల్లాలు, అలాగే ఈ వాయు జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లోని భారీ వర్షాలతో పాటుగా అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలైనటువంటి నిజామాబాద్, నిర్మల్, అట్లాగే జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, మహబూబాబాద్ ఈ ప్రాంతం అంతా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశం ఉంది. ఈ వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం ఈ జిల్లాలన్నీ కూడా కొంచెం మటుకి మోస్తారు నుంచి భారీ వర్షాలు, హైదరాబాద్ కూడా మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. రాత్రికి ఒక్కోసారి భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. రేపు కూడా మనకి ఉత్తర, ఈశాన్య, ఈ పశ్చిమ జిల్లాల్లో మనకి ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. అట్లాగే చూసుకుంటే సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి ఈ జిల్లాలు లానుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ వీటిలో మనకి భారీ వర్ష సూచనలు, ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అట్లాగే వీటన్నిటి జిల్లాల్లో కూడా మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, ఒక్కొక్కసారి 40 to 50 km/h విండ్ స్పీడ్, ఈ దక్షిణ జిల్లాలో 30 to 40 km/h విండ్ స్పీడ్ కొనసాగే అవకాశం ఉంది. చూడొచ్చు, ఇవాళ కొన్ని జిల్లాలలో ఎక్కువగా వర్షం కురుస్తుంది. రేపు మరికొన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాల్లో కూడా అధికారులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.